అమెరికాలో కొంతకాలంగా H1B వీసాపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాజాగా అమెరికాకు సమర్థుల అవసరం ఉందన్నారు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యమైన అమెరికాలో కొంతకాలంగా H1B వీసాపై విస్తృత చర్చ సాగుతోంది. ప్రధానంగా కొన్ని నెలల కిందట జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తరువాత ఈ చర్చ మరింతగా పెరిగింది. ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక దశలో ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టిన తర్వాత H1B వీసాలకు ప్రతికూలంగా సంచలన నిర్ణయం తీసుకుంటారన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా H1B వీసాలకు అనుకూలంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అమెరికాకు సమర్థవంతులైన వ్యక్తుల అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయని ట్రంప్ జోష్యం చెప్పారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి సమర్థవంతులైన వ్యక్తుల అవసరం ఎంతైనా ఉందన్నారు ట్రంప్. కాగా అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి కొంతకాలం కిందట ఎలన్ మస్క్ అలాగే వివేక్ రామస్వామి నియమితులయ్యారు. వీరిలో ఎలన్ మస్క్ ప్రపంచమంతా పాపులర్ అయిన కుబేరుడు. అంతేకాదు ఓ పెద్ద కార్పొరేట్ దిగ్గజం. కాగా వివేక్ రామస్వామి భారతీయ మూలాలున్న అమెరికన్. మొదటినుంచి రిపబ్లికన్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నేత. కాగా అమెరికా తక్కువ స్థాయి నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికాకు బాగా క్రియేటివిటీ ఉన్న వ్యక్తుల అవసరం ఉందని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాగా నైపుణ్యం గల ఇతర దేశస్థులను అమెరికాలోకి అనుమతించడానికి H1B వీసా ఉపయోగపడుతుందని ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అంతేకాదు టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ నెంబర్ 1గా ఉండాలంటే నైపుణ్యం గల ఇతర దేశాల వారిని దేశంలోకి అనుమతించక తప్పదని వీరిద్దరూ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఎలన్ మస్క్ కూడా H1B వీసాపైనే అమెరికాకు వచ్చారు. ఈ నేపథ్యంలో H1B వీసా కార్యక్రమాన్ని రక్షించుకోవడానికి అవసరమైతే తాను సీనియర్ అధికారులతో కూడా చర్చిస్తానని మస్క్ పేర్కొన్నారు. కాగా H1B వీసా భారతీయ నిపుణులకు ఎంతగానో మేలు చేస్తుంది. వాస్తవానికి ఈ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. అనేక పేరొందిన టెక్నాలజీ కంపెనీలు ఈ వీసాపై విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుంటాయి. ప్రధానంగా H1B వీసాతో భారత్ ఎంతో లబ్ధి పొందింది.